గారు బీజేపీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ వర్షన్ విన్నారు, బీఆర్ఎస్ వర్షన్ విన్నారు, బీజేపీ వర్షన్ ఏంటి ఇప్పుడు ఈ రిపోర్ట్ మీద, పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద? సార్, ఈ రోజు వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో జ్యుడిషియల్ కమిషన్ ఫైండ్ అవుట్స్ ఏమున్నాయంటే, ఒకటి, వితౌట్ అబ్టైనింగ్ సర్టెన్ పర్మిషన్స్ ఇక్కడ టెండర్స్ ప్రాసెస్ జరిగిపోయింది అనేది డేట్ క్రానికల్ ఆర్డర్ కూడా వారు దీంట్లో మెన్షన్ చేశారు. సో దానికి నాకు ఎందుకు నేను నమ్ముతా ఉన్నానంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు గతంలో వాళ్ళే రిలీజ్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ లెటర్ సీఎం గారు మోడీ గారికి రాశారు. 38,000 34,000తోనూ స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ కి 38,500 స్టార్ట్ అయింది. 38,500 స్టార్ట్ అయింది ప్రపోజల్ ఉన్నటువంటిది. ఆ రోజే వారు డేట్ తో సహా ప్రైమ్ మినిస్టర్ గారు లెటర్ రాసినటువంటి డేట్ కూడా అందులో మెన్షన్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రైమ్ మినిస్టర్ని అడుగుతా ఉన్నాం, వారు ఇవ్వట్లేదు, 71,000 ప్రాజెక్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేయాలి, లేదా మాకు డబ్బులన్నా ఇవ్వాలి, తెలంగాణకు ఒక ప్రాజెక్టు మీరు ఇయ్యరా పైసలు అని అడుగుతూ లెటర్ రాశారు. 71,500 అనే ఫిగర్ వితౌట్ డిపిఆర్, వితౌట్ ఇది ప్రాజెక్ట్ ఎస్కలేషన్ అంత అవుతుంది అని ముందే ఎట్లా ఊహించినారు? అసలు ఈ 38,000 ప్రాజెక్టు డబుల్ కు పోతుందని ఆయన ఊహించి ఆ రకంగా లెటర్ రాయడం, ఒక ప్రైమ్ మినిస్టర్ రాసినప్పుడు ఒక ముఖ్యమంత్రి, ఇది అఫీషియల్ కమ్యూనికేషన్ కాబట్టి కొంత అధికారుల యొక్క సమాచారం తీసుకొని అథెంటికేట్ గా ఆఫ్టర్ టెండరింగ్ కావచ్చు, లేకపోతే ఆఫ్టర్ డిపిఆర్ ప్లాన్స్ అవన్నీ వచ్చిన తర్వాత, ఎస్టిమేషన్స్ అయిన తర్వాత ఇస్తే బాగుండేది. ఇక రెండోది, టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ రాకముందే, టెక్నికల్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి డేట్ చాలా క్లియర్ గా ఉంది అన్న. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆ డేట్స్ చూస్తే మాత్రం దీంట్లో కంపల్సరీ కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. రెండోది, వారు ఇచ్చినటువంటి డేట్ ఏదైతే ఉందో టెక్నికల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ రిపోర్ట్ బహుశా అక్టోబర్ ఏదో ఇచ్చినట్టున్నారు. వీళ్ళు మాత్రం రిపోర్ట్ రాకముందే వర్క్ ని టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం, ఆ తర్వాత ఎక్కడ కట్టాలో అని నిర్ణయం తీసుకోవడం, అక్కడ ఫీజబిలిటీ లేదని వారు చెప్పడం, జియోలాజికల్ సిస్మలాజికల్ ఏ టెస్ట్లు చేయకపోవడం, సెకండ్ ఫైల్స్ ఏదైతే వేసినారో వీళ్ళు ఆ టెక్నాలజీ చాలా ఓన్లీ బ్యారేజ్ కట్టడాలకు అంటే స్టోరేజ్ నింపడానికి వీలు లేదని ఈ రోజు కమిషన్ రిపోర్ట్ లో క్లియర్ గా అది కూలిపోయిన రోజు ఎంత నింపినారో అధికారులు ఎవిడెన్సెస్ ఇచ్చినట్టుగా కమిషన్ రిపోర్ట్ లో కనిపిస్తుంది. అంత స్టోరేజ్ ఒకటేసారి కొత్త ప్రాజెక్ట్స్ లో చేయరండి. ఒకవేళ 15 TMCల నీళ్లు ఒకేసారి నింపాలని నిర్మించిన, ఒకవేళ డ్యామ్ నిర్మించిన దాన్ని అంచెలంచెలుగా కొద్దిగా నింపి టెస్ట్ చేసి లీకేజెస్ ఏమైనా ఉన్నాయా చూసి మళ్ళీ దాన్ని సరిదిద్దుకొని ముందుకెళ్తారండి. అటువంటిది ఇటు ఫ్లోయింగ్ బ్యారేజ్ లో ఎప్పటికప్పుడు నీళ్లు వదలాల్సినటువంటి బ్యారేజ్ టైప్ టెక్నాలజీలో ఒకటేసారి నీళ్ళని డ్యామ్ లో నింపినట్టు నింపడము, ఎన్ని TMCలు నింపినారు, ఏ డేట్ వరకు నింపినారు అనేది ఆ రీడింగ్స్ అన్ని కూడా ఇప్పుడు కమిషన్ దగ్గర బయటపడ్డాయి. దీన్ని బట్టి ఎవరి ఆదేశాలు? సీఎం గారి ఇనాగ్రేషన్ తొందరగా, లేకపోతే డిస్కవరీ ఛానల్లో విజువల్స్ వేయడానికి అసలు ఆ యాడ్స్ అయితే డిస్కవరీ ఛానల్లో వేయడమే కాదు, డిస్కవరీ ఛానల్లో వేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు, అది వేయడమే కాకుండా మహారాష్ట్రలో, జమ్మూ కాశ్మీర్లో, బెంగాల్ భాషలో, మరాఠీ భాషలో, అసలు ఎక్కడెక్కడండి కొంకణ్ భాషలో ఎక్కడ లేనటువంటి యాడ్స్ దేశమంతా ఇచ్చి పడేసారు. దానికే కొన్ని 100 కోట్లైనవి. దీనికి మీరు 1,10,000 కోట్ల చిల్లర అఫీషియల్ గా ఏదో చూపిస్తున్నారు. కానీ నేను అనుకుంటాను ఇండైరెక్ట్ సీఎం గారు పోయినప్పుడల్లా హెలికాప్టర్ ఊకే కాదు, అది 4-5 లక్షలు ఎంత అయితే ప్రాజెక్ట్ కి పరిమితమై ఉందాము. ప్రాజెక్ట్ కే చెప్తా ఉన్నా. ప్రాజెక్ట్ కు పరిమితమైనటువంటి దాంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ముఖ్యమంత్రిగా జీతభత్యాలు, ఆ మొత్తం లైఫ్ లైన్ నిర్మించడానికి ముఖ్యమంత్రి జీతభత్యాలు, ప్రిన్సిపల్ సెక్రటరీ జీతభత్యాలు, తర్వాత ఆ రోజు దీదెన్ IASలు ఎవరైతే వాళ్ళు హెలికాప్టర్లలో తిరిగినారు, స్మితా సబర్వాల్ గారు హెలికాప్టర్ వాడినారు. ఇవన్నీ వెలిసి ఈ జీతాలు ఎంత, డిఈ జీతాలు ఎంత, ఏఈ జీతాలు ఎంత, అసలు వాటినాటి ఇవన్నీ కూడా పబ్లిక్ ఇప్పుడు అప్పుకి మళ్ళా మిత్తి, ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్ గా పోతే గనక ఇది వైట్ ఎలిఫెంట్ లాగా మారిపోయింది. ఈ రోజు తెలంగాణ ప్రజలకు బుదిబండలాగా మారిపోయింది. ఇది లైఫ్ లైన్ కాదండి, ఇది లూటీ లైన్, ఇది లూట్ లైన్ అని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్ గారు. నాగరాజు గారు ఇందాక మధు గారు చెప్తూ ఈ తుమ్మిడి హట్టి కడతానని చెప్పి మీరు కాలయాపన చేశారు,